మొత్తానికైతే నా లైఫ్‌లో గూడా ఒక బైక్ తీసుకోవాల్సిన డే అయితే వచ్చేసింది. ఇందాక హాస్పిటల్‌కెళ్ళి ఒక సెలైన్ అయితే పెట్టించుకున్నా చిన్న స్టమక్ పెయిన్ ఉంటే. సో, మొత్తానికి మనం బైక్ అయితే ఈ బజాజ్ షోరూమ్‌లో తీసుకుంటున్నాం. బైక్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తా. అండ్ ఫస్ట్ నేను కొటేషన్ తీసుకున్న. తర్వాత డాక్యుమెంటేషన్ కోసం ఇంకా మనీ పే చేసి హాఫ్ మనీ పే చేసిన. హాఫ్ మనీ ఏమో ఈఎంఐలో తీసుకున్నానన్నమాట. సో, నాకు బైక్ వచ్చేసి 1.48కి వచ్చింది. అండ్ మన బైక్ అయితే కింద గోడౌన్‌లో పెట్టిండన్నారు. బైక్ చూడగానే చాలా బాగా అనిపించింది. కొంచెం చూడగానే కొంచెం ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అంత క్లిక్ అవ్వలే. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం క్లీన్‌గా పెట్టలేదు. సో, అక్కడ చిన్నగా డిసప్పాయింట్ అయినా. సో, మొత్తానికైతే మన బైక్ ఇదే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. చాలా యూనిక్‌గా మంచి స్పోర్టివ్ లుక్ ఉందన్నమాట చూడగానే. ఇంక మొత్తానికి పైకొచ్చేసి పేపర్స్ మీద ఒక 30, 40 సైన్స్ పెట్టి అలా ఇంటికొచ్చేసిన. అండ్ ఇదొచ్చేసి ఫిఫ్త్ డే మార్నింగ్ ఇంకా రాత్రి నిద్ర పట్టదేమో అనుకున్నా గానీ నిద్ర అయితే పట్టింది. ఎందుకంటే దానికి ముందు రోజు నాకు ఎగ్జామ్ ఉండే. సో, ఎగ్జామ్‌కి నేను పడుకోకుండా చదివినా కాబట్టి ఆ నెక్స్ట్ డే అంటే నిద్ర అయితే పట్టేసింది. ఇంక నేను మార్నింగ్ లేచి ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు యేసుకున్నవి గూడా ఆ క్లాత్స్ గూడా నేను మొన్ననే షాపింగ్ చేసుకున్నా. దేనికంటే బైక్ తీసుకుందామని. సో, ఇట్లా వెళ్ళి జూడియోలోనైతే మొత్తానికి షాపింగ్ చేసేసిన. సో, మొత్తానికైతే ఇప్పుడు మనం మా అక్కని తీసుకొనైతే మనం షోరూమ్‌కి స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళి ఆల్రెడీ బైక్‌ని మొత్తం క్లీన్ చేపిచ్చి, కడిగిపిచ్చి అండ్ క్లాత్ రివీల్ కోసం మొత్తం అయితే పైన పెట్టేసిళ్ళు. ఇంకేం లేదు. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని మొత్తానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయినా మా గల్లీ దగ్గర నుంచి. సో, మనం వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ మొత్తం చేసి పెట్టి రెడీగా అయితే లోపటున్నారు షోరూమ్ లోపట. ఇంకా మనం వెళ్ళి రివీల్ చేసుకోవడం, మన బైక్ తీసుకోవడమే లేట్ అన్నమాట. మొత్తానికైతే ఇంకా బజాజ్ షోరూమ్ దగ్గరికెళ్ళిపోయినాం. చెప్పాను కదా! ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అయితే వచ్చి మొత్తం అయితే అరేంజ్‌మెంట్ చేసేసారు. షార్ట్స్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు నాకు బజాజ్ షోరూమ్ వాళ్ళు క్లాత్ లేదు అన్నారు. వేరే షోరూమ్‌కి పంపించారు. సో, మా వాళ్ళు ఏం చేసిర్రంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న వక్షి ఈవెంట్స్ నుంచి ఉన్న క్లాత్‌ని అయితే తీసుకొచ్చి కప్పేశారు. షార్ట్స్ కొట్టడానికైతే చాలా ఇబ్బంది అయింది. ఒక షార్ట్‌లో అయితే మొత్తం స్కామ్ మొత్తం స్కామే చేసిర్రన్నమాట. ఒకటే షాట్ అయితే పేలింది లాస్ట్‌కి. సో, ఇలా రివీల్ చేసిన అదొక డ్రీమ్ ఉంటుంది కదా చాలామందికి అట్లా రివీల్ చేయడానికి. సో, మొత్తానికైతే ఆ డ్రీమ్ నాకు కూడా ఫుల్‌ఫిల్ అయిపోయిందన్నమాట. నా లైఫ్‌లో కూడా నా బైక్ అన్న ఒక రోజైతే వచ్చింది. ఇంకా షోరూమ్‌లో స్వీట్స్ బాక్స్ తీసుకొచ్చేసా. అందరికి ఇచ్చేసా. ఇంకా నేను తర్వాత వ్లాగ్ తీయడం అయితే మర్చిపోయినా. ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్‌లో అదే మన తాడ్బండ్ ఉంది కదా! తాడ్బండ్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్‌లో అయితే పూజ చేపిచ్చేసా అక్కడే. ఇంటికొచ్చేసాక ఇట్లా వ్లాగ్ చేస్తుంటే మళ్ళీ నా ఫోన్ స్ట్రక్ అవుతుంది. మళ్ళీ కొత్త ఫోన్ తీసుకోవాలంటే ఇప్పుడు బడ్జెట్ కూడా లేదు. ఇంకా నేను వ్లాగ్ తీయడం మర్చిపోవడం కాదు, యాక్చువల్లీ అసలు టైం దొరకలేదు. నేను మహంకాళి టెంపుల్ వెళ్ళిన తర్వాత తాడ్బండ్ టెంపుల్ 2 టైమ్స్ వెళ్ళిన. మొత్తానికి ఈవినింగ్ అయితే పూజ చేపించిన. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.